తిరుమలలో మరో భారీ స్కామ్. తిరుమలలో మరో అరాచకం బట్టబయలైంది. భక్తులు ఎంతో భక్తితో శ్రీవారికి సమర్పించే ఆభరణాల భద్రత ఎలా ఉందనేది మరోసారి బయటపడింది. తాజాగా పరకామణిలో బంగారు బిస్కెట్ దొంగలిస్తూ ఓ ఉద్యోగి పట్టుబడిన వ్యవహారంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. దీంతో విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. దీంతో ఇలాంటి వ్యవహారాలు ఇంకెన్ని సాగుతున్నాయో అన్న అనుమానాలు మొదలయ్యాయి. తిరుపతికి చెందిన వీరిశెట్టి పెంచలయ్య అనే కాంట్రాక్ట్ ఉద్యోగి పరకామణిలో కొంతకాలంగా పనిచేస్తున్నాడు. తాజాగా పరకామణిలో అతను 100 గ్రాముల బంగారు బిస్కెట్ను చోరీ చేస్తూ పట్టుపడ్డాడు. ట్రాలీ పైపుల్లో ఉంచి ఈ బిస్కెట్ను తరలిస్తూ దొరికిన పెంచలయ్య పట్టుకునేలోపే పారిపోయాడు. చివరికి పోలీసులు అతన్ని పట్టుకున్నారు. విచారణలో అతను చెప్పిన విషయాలు విని పోలీసులు షాక్ అయ్యారు. పరకామణిలోని బంగారం నిల్వ చేసే విభాగంలో ఉంచే వస్తువుల్ని దొంగలించడం పెంచలయ్యకు అలవాటని పోలీసుల దర్యాప్తులో తేలింది. 2 ఏళ్లుగా అక్కడ పనిచేస్తున్న పెంచలయ్య ఇలా 46 లక్షల విలువైన బంగారు వస్తువుల్ని చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు అతని నుంచి 555 గ్రాముల బంగారు బిస్కెట్లు, 100 గ్రాముల ఆభరణాలు, 157 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ 46 లక్షలుంటుందని తేల్చారు. అయితే అతను పెద్ద వస్తువుల జోలికి వెళ్లకపోవడం విశేషం. తిరుమలలో ఇప్పటికే పలు ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. లడ్డూ కల్తీపై తాజాగా రచ్చ జరిగింది. అలాగే టికెట్లు, టోకెన్ల జారీపై ఇప్పటికే టీటీడీ తీరుపై భక్తులు గుర్రుగా ఉన్నారు. ఇలాంటి సమయంలో స్వామివారికి తాము సమర్పించిన కానుకల్ని సైతం టీటీడీ ఉద్యోగులు దొంగలించుకుని పోతుండటంతో భక్తుల్లో ఆగ్రహం మరింత